చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో చేస్తున్న అతిపెద్ద తప్పేంటో నేను ఈ వీడియోలో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెడుతూ ఉన్నారు. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎస్ఐపి అన్నది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం. ఈ ఎస్ఐపి ద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువగా చాలామంది పెట్టుబడి పెట్టేది మ్యూచువల్ ఫండ్స్. అదేవిధంగా ఎస్ఐపి ద్వారా మనం పీపీఎఫ్లో, అదేవిధంగా ఎస్ఐపి ద్వారా ఆర్డీలో, ఇలా చాలా స్కీమ్స్లో, చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో మీరైతే పెట్టుబడి పెట్టుకోవచ్చు. అసలు ఎస్ఐపి అంటే ఫిక్స్డ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి మంత్ 5,000 మీరైతే పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారు. సో ఫిక్స్డ్ అమౌంట్ని ఫిక్స్డ్ డేట్ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం 10th వస్తుంది, సో 12th ఫిక్స్డ్ డేట్ రోజు మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే ఎస్ఐపి ద్వారా ప్రతి మంత్ ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్డ్ డేట్ రోజు కట్ అయ్యి మీ బ్యాంకు ఖాతాలో కట్ అయ్యి డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. ఇదే ఎస్ఐపి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మంత్కి ఎంత 5,000 ప్లాన్ చేసుకున్నారు. ఎంత 10 years పాటు, 20 years పాటు మీరైతే పెట్టుబడి పెట్టాలని ఫిక్స్ అయ్యారు. సో రిటర్న్ ఒక 12% జనరేట్ అయినా కూడా మీ చేతికి అటు ఇటుగా ఒక 50 lakhs అయితే వస్తాయి. సో నేను ఈ వీడియోలో ఒక ట్రిక్ని మీకైతే చెప్తా. ఆ ట్రిక్ని మీరు కనుక పాటిస్తే ఇదే 20 yearsలో ఇదే 5,000తో మీకు 20 years తర్వాత 50 lakhs కాదు, 1 కోటి డబ్బు మీ చేతికైతే వస్తుంది. డబుల్. 50 lakhs ఎక్కడ, కోటి ఎక్కడ? సో 50 lakhs బదులు 1 కోటి రూపాయలు ఎలా సంపాదించాలో నేను ఈ వీడియోలో చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఏంటి నెలకి 5,000 పెట్టుబడి పెడితే అది కూడా 20 years పాటు మా చేతికి 50 lakhs వస్తాయా? ఎస్, మీకు కావాలంటే ప్రాక్టికల్గా చూపిస్తా. బట్ కండిషన్ ఏంటంటే యావరేజ్గా 12% రిటర్న్ జనరేట్ అయితే మాత్రమే ఇంత డబ్బు మీ చేతికి అయితే వస్తుంది. సో ఎంత? మంత్కి జస్ట్ 5,000 కదా, 5,000. సో రిటర్న్ 12. నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్ నాకు చూసుకున్నట్లయితే 30% రిటర్న్ని జనరేట్ చేసాయి లాస్ట్ 5 yearsగా. సో అందరికీ 30 వస్తుందా? రాదు. ఎగ్జాంపుల్గా మీకు 12, ఈ 20 yearsలో మీకు 12% జనరేట్ అయ్యింది అనుకుందాం. సో ఎన్ని ఇయర్స్? ఆల్రెడీ చెప్పా, 20 years. ఇదిగోండి, మీరు టోటల్గా పెట్టుబడి పెట్టేది 12 lakhs. మీకు జనరేట్ అయ్యే రిటర్న్ చూసుకున్నట్లయితే 37 lakhs, దాదాపుగా 38 lakhs. సో మీరు ఆపకూడదనమాట. ప్రతి మంత్ మీరైతే పెట్టుబడి పెడుతూనే ఉండాలి, ఒక్క మంత్ కూడా ఆపకూడదు. అర్థమైందా? సో అలా చేస్తే 12 lakhs పెట్టుబడి పెడతారు, మీకు 38 lakhs రిటర్న్ అయితే జనరేట్ అవుతుంది. అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి దాదాపుగా 50 lakhs మీ చేతికైతే వస్తాయి జస్ట్ 5,000 ద్వారా. అర్థమైందా అండి? సో ఈ ప్లేస్లో 50 lakhs కాకుండా కోటి, దాదాపుగా 1 కోటి రూపాయలు మనకి రావాలంటే మనం ఏం చేయాలి చెప్తా. సింపుల్ అండి. మనం ఎస్ఐపి చేస్తూ ఉంటాం. ఎస్ఐపి కాకుండా స్టెప్అప్ ఎస్ఐపి. ఇది ఎస్ఐపి కాకుండా స్టెప్అప్ ఎస్ఐపి చేసుకుంటే మీకు 50 lakhs బదులు కోటి మీ చేతికైతే 20 years తర్వాత వస్తుంది. ఏంటి స్టెప్అప్ ఎస్ఐపియా అంటే? ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇయర్ మీరు 5,000 పెట్టుబడి పెడుతున్నారు మ్యూచువల్ ఫండ్లో. సో ఎవ్రీ ఇయర్ మీ జీతం పెరుగుతూ ఉంటుంది కదా. సో కొందరికి 10% హైకు, కొందరికి 20, 30 ఈ విధంగా హైకు వస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీకు హైకు 10% వచ్చింది అనుకుందాం. సో ఒకవేళ మీ ఆదాయం పెరిగితే ఖచ్చితంగా మీ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరగాలి. అర్థమైందండి? మీ ఆదాయం 10% పెరిగితే సేమ్ 10 ఎక్కువద్దు, 10% మీరైతే ఇన్వెస్ట్మెంట్ని పెంచండి. అర్థమైందండి? సో ఆదాయం పెరిగే కొద్దీ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ని కూడా పెంచినట్లయితే ఆటోమేటిక్గా ఎక్కువ రిటర్న్స్ మనకైతే వస్తాయి. సేమ్ అలానే ఫస్ట్ ఇయర్ 5,000 మీరైతే పెట్టుబడి పెడుతున్నారు, మీ జీతం 10% పెరిగింది. సో దీన్ని
ఈ 5,000ని 10% పెంచండి నెక్స్ట్ ఇయర్. ఎగ్జాంపుల్గా 5,000 కదా, 5,000కి 10% అంటే 500. సో సెకండ్ ఇయర్ నుండి ప్రతి మంత్ ఇంత 5,500 పెట్టుబడి పెట్టండి. మార్చుకోవచ్చు, నేను చూపిస్తా వీడియో లాస్ట్లో ఏ విధంగా ఎస్ఐపిని ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోవాలో నేను చెప్తా. అర్థమైందండి? సో ఫస్ట్ ఇయర్ మొత్తం 5,000 మీరైతే పెట్టుబడి పెడతారు, సెకండ్ ఇయర్ మొత్తం 5,500 మీరైతే పెట్టుబడి పెడతారు. ఇంకా థర్డ్ ఇయర్ మళ్ళీ జీతం పెరుగుతుంది. సో జీతం పెరుగుతుంది కనుక మీ ఇన్వెస్ట్మెంట్ని పెంచండి. 5,500కి ప్లస్ 10% యాడ్ చేయండి నెక్స్ట్ ఇయర్ నుండి. ఇదిగోండి ఇక్కడ ఉంది థర్డ్ ఇయర్లో మళ్ళీ దీని మీద 10% పెంచుతారు. సో 10% అంటే 550. సో 5,500కి 550 యాడ్ చేస్తే 6,050. ఇది ఎస్ఐపి థర్డ్ ఇయర్. ఈ 12 months పాటు ఇంతే పెట్టుబడి పెట్టండి. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ ఇంకొక 10% పెంచండి, పెంచితే 6,655. ఇలా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోతున్నట్లయితే ఎంత డబ్బు మీ చేతికి వస్తుందో నేను చూపిస్తా. మీరు గూగుల్లో కొడితే వస్తుందండి, స్టెప్ అప్ ఎస్ఐపి అని చెప్పి మీరైతే కొట్టండి. ఇదిగోండి నెక్స్ట్ ఎంత, మంత్కి 5,000 స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్ యాడ్ చేస్తున్నా 5,000. అర్థమైందండి? సో ఎవ్రీ ఇయర్ ఎంత పెంచాలి? 10. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జీతం 10% హైక్ వస్తుంది, 10 యాడ్ చేద్దాం. సో 12 రిటర్న్ 12% అనుకుందాం. ఈ విధంగా రిటర్న్స్ వస్తే మాత్రమే నేను చెప్పేది వ్యాలిడ్. అర్థమైందండి? సో 12% రిటర్న్ వస్తూ ఉంది అనుకుందాం. సో టైం 20 years చెప్పాను కదా, 20 years ఎంతండి? ఎంత? 1 కోటి. ఇదే 20 yearsలో జస్ట్ మీ యొక్క ఎస్ఐపిని 10% ఎవ్రీ ఇయర్ 10% పెంచడం వల్ల మీ చేతికి 50 lakhs కాకుండా 1 కోటి రూపాయలు మన చేతికి వస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఉంది. సేమ్ 20 years 5,000తో స్టార్ట్ చేశారు. ఇక్కడేమో 5,000ని ఈ 20 years పాటు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జస్ట్ ఏం చేశారు, ఇలా కంటిన్యూ చేయడం వల్ల మీకు 50 lakhs మీ చేతికి అయితే వస్తాయి. ఇక్కడ తెలివిగా జీతం పెరుగుతుంది కనుక ఎస్ఐపిని పెంచుతూ ఉన్నారు. అలా పెంచడం వల్ల మీ చేతికి 1 కోటి రూపాయలు వస్తాయి. మీకు ఎన్ని ఎస్ఐపిస్ ఉంటే ప్రతి ఎస్ఐపికి దీన్నే ఫాలో అవ్వండి. అర్థమైందండి? మీకు ఎన్ని ఫండ్స్ ఉంటే అన్ని ఫండ్స్కి ఈ రూల్ని పాటించండి. అలాంటప్పుడు ఎక్కువ రిటర్న్స్ మనకైతే వస్తాయి. ఈజీగా ఇన్ఫ్లేషన్ని మనమైతే బీట్ చేయొచ్చు. క్లియర్? మీరు అడగొచ్చు, సరే బాగానే చెప్పారు, నాకు ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి, నేను గ్రో యాప్లో లేకపోతే అక్కడ ఇక్కడ పెట్టుబడి పెడుతూ ఉన్నా. మేము ఈ స్టెప్అప్ ఎస్ఐపిని ఏ విధంగా చూస్ చేసుకోవాలి? ఎగ్జాంపుల్గా మీకు గ్రోలో మీరు పెట్టుబడి పెడుతూ ఉంటారు. గ్రో వాళ్ళు ఏ విధంగా స్టెప్అప్ ఎస్ఐపిని ఆప్ట్ చేసుకోవాలో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రో యాప్ని మీరైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద మ్యూచువల్ ఫండ్స్ అని ఉందా, క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఎస్ఐపిస్ అని ఉందా, దాన్ని మీరైతే క్లిక్ చేయండి. సో ఇక్కడ చాలా ఫండ్స్ ఉన్నాయి, అంటే ఇన్ని ఫండ్స్లో మీరైతే పెట్టుబడి పెడుతూ ఉన్నారు. సో ఇన్ని ఫండ్స్లో ఏ ఫండ్కి స్టెప్అప్ ఎస్ఐపి కావాలో చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఇయర్లీ 6 months 2 ఆప్షన్లు ఉన్నాయి. కొందరికి జీతం 6 monthsకి ఒకసారి పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు 6 monthsని చూస్ చేసుకోండి. ఇయర్లీ పెరుగుతున్నట్లయితే 1 year ఉందా, దాన్ని చూస్ చేసుకోండి. అదేవిధంగా ఇంక్రీజ్ బై అమౌంట్, మనం కావాలంటే పర్సంటేజ్ 10%, 20%, 30% ఈ విధంగా పెంచుకోవచ్చు. లేదా అమౌంట్ 500, 1000, 2000, 3000 ఆ విధంగా కూడా మనమైతే పెంచుకోవచ్చు. అర్థమైందా అండి? ఎగ్జాంపుల్గా ఈ ఫండ్ 2000 ఎస్ఐపి రన్ అవుతుంది. సో నేను 500 యాడ్ చేస్తున్నా. ఇదిగోండి 500 అండ్ ఎవ్రీ 6 monthsని చూస్ చేసా. ప్రొసీడ్. ఇక్కడ ఓటీపీని మనమైతే ఎంటర్ చేయాలి. డన్, అయిపోయింది. అర్థమైందండి? ఈ విధంగా మనమైతే సింపుల్గా ఎస్ఐపిని చేసుకోవచ్చు. ఎస్ఐపి చేసుకుంటే 50 lakhs, ఎస్ఐపిని చేసుకుంటే 1 కోటి రూపాయలు. క్లియర్? ఈ విధంగా మీరైతే చేసుకోండి. అండ్ దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకు? మనం కష్టపడి మన డబ్బుని సేవ్ చేస్తూ ఉంటాం, ఆ డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉంటాం, రిటర్న్స్ మంచిగా వస్తూ ఉంటాయి. కానీ మనం ఆఫీస్కి వెళ్తూ ఉంటే పడ్డాం,
యాక్సిడెంట్ అయింది. సో హాస్పిటల్లో ఖర్చు 3 lakhs అయింది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేదు. అలాంటప్పుడు హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో అదంతా మనమే భరించాలి. ఎంతైతే డబ్బుని మీరు అప్పటి వరకు ఎస్ఐపి చేశారో అదంతా తీసి హాస్పిటల్లో బిల్లు కట్టాలి. ఎందుకండి? సో ఈ డబ్బంతా లాస్. సో మీరు అనుకున్నట్లు 50 లక్షలు, కోటి అంత డబ్బు రాదు. డబ్బుని విత్డ్రా చేస్తే ఇంకేం వస్తుంది? ఆపకుండా ఎస్ఐపి చేసుకుంటే అప్పుడు మాత్రమే అంత డబ్బు మన చేతికి వస్తుంది. సో అందుకనే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఈ పాలసీ ఉండగా మీరు కనుక ఏదైనా జరిగి హాస్పిటల్లో 24 hours కన్నా ఎక్కువసేపు అడ్మిట్ అయితే హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు అంతా బీమా సంస్థ భరిస్తుంది. సో మనం మన పాకెట్ నుండి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అడగొచ్చు, బాగానే చెప్పారు, కానీ మంచి కంపెనీకి సంబంధించిన పాలసీని ఏ విధంగా కొనాలి? సింపుల్ చెప్తా. సో నేను ఆల్రెడీ లింక్ ఇచ్చా. లింకు పక్కన కామెంట్స్లో అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఉంది. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇది పాలసీ బజార్ వెబ్సైట్. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే కంపేర్ చేసుకోవచ్చు. దాంతోపాటు డిస్కౌంట్. మనం ఆఫ్లైన్లో కొంటున్నట్లయితే కాస్త కమిషన్ ఉంటుంది. కమిషన్ ఇండైరెక్ట్గా మనం ఏజెంట్కి ఇవ్వాలి. అంటే ఇక్కడ తక్కువకి వస్తుంది అనమాట, 25%కి వస్తుంది. అదే మనం కనుక ఆఫ్లైన్ ఏజెంట్ వద్ద కొంటున్నట్లయితే ఏజెంట్కి ఖచ్చితంగా కమిషన్ కావాలి. సో కమిషన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది, వాళ్ళ పాకెట్ నుండి ఇవ్వదు. మన దగ్గర ప్రీమియం కాస్త ఎక్కువ కట్టించుకొని ఆ డబ్బుని ఏజెంట్కి ఇస్తుంది. సో నాకు తక్కువలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలి అనుకున్నట్లయితే ఆన్లైన్లో మళ్ళీ పాలసీ బజార్లో ఏంటంటే కంపేర్ చేసుకోవచ్చు. చాలా కంపెనీస్కి సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీలు కనిపిస్తాయి. A to Z కంపేర్ చేసుకొని మంచి కంపెనీకి సంబంధించిన పాలసీని మనమైతే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేయగానే మీరే తీసుకుంటున్నారు సెల్ఫ్. అదేవిధంగా ఏజ్ ఎంత ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్గా 27. నెక్స్ట్ సిటీ బెంగళూరు. నేమ్, ఫోన్ నంబర్ మనమైతే ఇవ్వాలి. ఇదిగోండి, ఏమైనా జబ్బులు ఉన్నాయా? లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఆల్రెడీ మీ కంపెనీ పాలసీ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇదిగోండి, ఇలా వస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన పాలసీని మీరైతే కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఏమేమి చూసుకోవచ్చు? ఫస్ట్ వన్ అండి, క్యాష్లెస్ హాస్పిటల్స్. నేను బెంగళూరు ఇచ్చా. బెంగళూరులో చూసుకున్నట్లయితే ఈ కంపెనీకి 386 క్యాష్లెస్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. సో ఇలా చూసుకోవచ్చు అనమాట. ఈ హాస్పిటల్లో మనం కనుక అడ్మిట్ అయితే ₹1 కూడా మనం కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ ఆ హాస్పిటల్కి ఇస్తుంది డబ్బు. అర్థమైందా అండి? అదేవిధంగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మనమైతే ఇక్కడే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫిల్టర్ చేసుకుంటే ఏ కంపెనీకి అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉందో అవి పైన వస్తాయి. ఆ విధంగా కంపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా రూమ్ రెంటు A to Z అండి, పూర్తి సమాచారం ఇక్కడ ఉంటుంది. అంతా చెక్ చేసుకొని మంచి కంపెనీకి సంబంధించిన పాలసీని మనమైతే తీసుకోవాలి. ఎగ్జాంపుల్గా ఇది ఓకే అనుకుందాం. ఈ కంపెనీ XYZ అనే కంపెనీ డైరెక్ట్గా మీరైతే ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. సో ఇది ఆన్లైన్ కాబట్టి డిస్కౌంట్లో మీకైతే వస్తుంది. ఫ్యూచర్లో క్లెయిమ్ చేయాలంటే ఎలా? మీకు డెడికేటెడ్గా రిలేషన్షిప్ మేనేజర్ ఉంటాడు, అతనే చూసుకుంటాడు అనమాట. 30 minutesలో క్లెయిమ్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందా అండి? అదేవిధంగా ట్యాక్స్ని కూడా మనమైతే ఆదా చేసుకోవచ్చు. A to Z చూసుకొని ఏ కంపెనీకి సంబంధించిన పాలసీ కావాలో ఆ కంపెనీకి సంబంధించిన పాలసీని మీరైతే కొనుక్కోండి. A to Z ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫిల్టర్, ప్రతిదీ ఫిల్టర్ మనమైతే చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా అండి? సో లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. అండ్ దీంతో పాటు ఫ్రీడమ్ యాప్. ఒకవేళ మీరు కనుక ఫినాన్స్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు, హెల్త్ ఇన్సూరెన్సు, కార్ లోను, ఆ లోను, హోమ్ లోను, A to Z ఫినాన్స్ గురించి లైక్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ నేర్చుకుందాం అనుకుంటున్నారు, అలాంటప్పుడు ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. ఓన్లీ ఫినాన్స్ గురించే కాదు, బిజినెస్, ఒక వ్యాపారాన్ని మీరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ వ్యాపారంలో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు ఆ వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయాలో చెప్తారు. కోర్సులు ఉన్నాయి, A to Z ఉన్నాయి. ఈ కోర్సులు చూస్తే A to Z మీకే అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా ఫార్మింగ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అన్నీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాగన్ ఫ్రూట్, ఎవరైతే ఆ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్లో సక్సెస్ అయ్యారో ఆ రైతన్న మనకి చెప్తాడు. ఇదిగోండి ఇదే ఫ్రీడమ్ యాప్. చూడండి, ఫార్మింగ్, బిజినెస్, ఫినాన్స్. ఎగ్జాంపుల్గా ఫార్మింగ్ ఏం కావాలి? డైరీ ఫార్మింగ్ క్లిక్. సో వీళ్ళు మన మెంటర్స్, వీళ్ళందరూ ఆల్రెడీ సక్సెస్ అయ్యారు.
వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారు, అది కూడా కోర్సుల రూపంలో. ఇది కోర్స్ అనమాట. సో ఈ విధంగా డైరెక్ట్గా కొనుక్కొని మీరైతే చూడవచ్చు. అదేవిధంగా వ్యాపారాలు, ప్రతి వ్యాపారం గురించి కోర్సు ఉంది. ఎగ్జాంపుల్గా ఏమనుకుందాం, బేకరీ, స్వీట్స్, ఇవన్నీ కోర్సులే. ఒక్కొక్కటి 599, 599, 799 ఆ విధంగా ఉంటాయన్నమాట. అర్థమైందా అండి? వీళ్ళు మన మెంటర్స్. అదేవిధంగా ఫినాన్స్ కోర్సులు కూడా A to Z ఉంటాయి. మీకు నచ్చిన కోర్సుని మీరైతే చూడొచ్చు అనమాట. అర్థమైందా అండి? సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్స్ చూస్తే 1000 రూపాయలు, ఈ కోర్స్ చూస్తే 1000 రూపాయలు, 599 ఇంతే. సో ఇప్పుడే చూడండి, A to Z నేర్చుకోండి. స్టాక్ మార్కెట్ గురించి ఉంది, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉంది, A to Z అండి. సో యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. అదేవిధంగా పాలసీ బజార్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. A to Z చూసి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.